ఈసారి కైలాస మానస సరోవర యాత్రకి మన ఇండియన్ కిచెన్ని అలో చేయలేదు. ఇలాంటి టైంలో ఇంతమందిని సక్సెస్ఫుల్గా యాత్రకు తీసుకెళ్ళొచ్చారు. మన ఇండియన్ ఫుడ్ ఎలా ఇవ్వగలిగారండి? మీకు స్ట్రగుల్ అనిపించలేదా? ఎలా సాధించారు ఇది? యాక్చువల్గా మనం సౌత్ నుంచి నార్త్కి వెళ్తేనే మనం ఫుడ్ డైట్కి అడ్జస్ట్ కాలేము, నార్త్ ఇండియన్ ఫుడ్ తీసుకొని. సో ఇక్కడ నుండి నేపాల్ నుండి టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా, ఇన్నిటిని మనం కవర్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. కానీ ఈసారి ఫిక్స్డ్ కిచెన్స్ మనం అన్ని ప్లేసెస్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆల్రెడీ జనవరి నుండే మనం నేపాల్ స్టాఫ్ని నేపాల్ షెఫ్స్ని మనం హైదరాబాద్ తెప్పించుకొని వారికి ముందే ట్రైన్ చేసి మన యొక్క వంటలు వారికి కొద్ది లైట్గా భిన్నంగా ఉంటాయి, వే ఆఫ్ కుకింగ్ అనేటువంటిది. సో దాన్ని ఎలా మనం ట్యూన్ చేయాలనేటువంటిది చేసి సుమారుగా ఈసారి 70 మంది నేపాల్ స్టాఫ్ని ట్రైన్ చేశాము. ఫస్ట్ 10 మందిని పిలిపించుకొని ఆ 10 మందిని మనం ట్రైన్ చేసి అక్కడ పంపిస్తే మిగతా వాళ్ళని ట్రైన్ చేసుకుంటాడు. సో ఈ రోజు వరకు కూడా కైలాష్ మానసరోవర్ యాత్రలో ఇన్ని బ్యాచెస్ వెళ్ళినా కూడా ఏ రోజు ఫుడ్ ప్రాబ్లం అనేటువంటిది రాలేదు. సో అది ముందే ప్రిడిక్ట్ చేయగలిగాం. మనకు ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి మనం ముందే ఆల్టర్నేట్గా ప్లాన్ చేసుకోవాలి.